అలై దర్వాజా దీనిని అల్లావుద్దీన్ ఖిల్జీ 1311లో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో కట్టాడని ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కొత్తదేమీ కాదు. ఇది గ్రీకుల నుండి రోమన్స్ నుండి అడాప్ట్ చేసుకొని మోడర్నైజ్ చేసిందే. ఇండియన్ ఆర్కిటెక్చర్ లో 4 కాలమ్స్ వేసి లింటిల్స్ వేసి మధ్యలో పోర్షన్ ను స్క్వేర్ గా ఉన్న రాళ్లను వేసి పై వరుస 90 డిగ్రీలు తిప్పి మరలా ఇంకొక స్క్వేర్ వేసి అలా పైకప్పును నిర్మించుకుంటూ పోతారు. మనం పాత గుడులలో చూస్తుంటాము. కానీ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో స్క్వేర్ గా ఉన్న కాలమ్స్ ను ఆక్టాగనల్ గా షేప్ గా చేసి పైన 7 కొలతలతో డోమ్ నిర్మిస్తారు. ఇది మన గుడులలో గర్భగుడిలో తప్ప మిగిలినవన్నీ ఫ్లాట్ రూఫ్స్. మన ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో ఆర్చెస్ పెద్దవిగా చేసి డోము చాలా ఎత్తుగా ఉండేటట్టు నిర్మిస్తారు. యూరోప్ లాంటి దేశాలలో ఐస్ పడి ఎక్కువగా పేరుకుపోతుంది. అందుకే సూది మున లాంటి స్ట్రక్చర్స్ కడతారు. అక్కడ ఐస్ త్వరగా జారిపోవాలని. మనది సమశీతోష్ణ ఖండంలో ఉన్నాము కాబట్టి మనకు అలాంటి స్ట్రక్చర్స్ అవసరం లేకుండా ఫ్లాట్ రూఫ్స్ నే అనుకరిస్తాము. వాతావరణ పరిస్థితులను బట్టే కదా స్ట్రక్చర్స్ నిర్మించుకునేది. ఎత్తైన ఆర్చెస్ పెద్ద డోము కట్టిన మొట్టమొదటి స్ట్రక్చర్ ఇదే మన ఇండియాలో. ఋషికల్పన